బాగానే ఉంది. సినిమా ఎట్లుందన్నా? ఫస్ట్ హాఫ్ కొంచెం లాగా ఉంది కానీ సెకండ్ హాఫ్ బాగుంది. ప్లస్ ఏమంటారు? ప్లస్ పాయింట్ ఏంటి సినిమా? ప్లస్ పాయింట్ రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. స్టోరీ పరంగా స్టోరీ బ్యాక్ ఏపీ పొలిటికల్ మీద ఇప్పుడు ప్రజెంట్ స్టోరీ బ్యాక్. 20 minutes ఊచకోతుందని చెప్పారు. అంటే ఇంకా అవుతుంది కదా, క్లైమాక్స్ అవుతుంది, నాకు పని ఉండి వెళ్ళిపోతుంది. అంటే మీరు చూసినంత ఎలా అనిపించింది మూవీ? బాగానే ఉంది భయ్య. సో మొత్తం రామ్ చరణ్ గారు మొత్తం హైలైట్ భయ్య. ఇందులో రామ్ చరణ్ గారు 2 parts భయ్య. యాక్టింగ్ అయితే చాలా బాగుంది భయ్య. శంకర్ గారు మూవీ లెవెల్లోనే ఉంది. ఆయనకి ఏ మాత్రం తగ్గలే, చాలా కనిపించింది భయ్య. ఆయన ఇంకా బ్లాక్ బస్టర్, ఆయన చూడవసరం లేదు. ఇంకా సాంగ్ లో ఉంది చిన్నది, ఎంట్రీ ఏం లేదు, పోస్టర్ రిలీజ్ చేశాను అంతే జగదంబల. Music is bad, songs are bad, everything is bad. శంకర్ డైరెక్షన్ ఎలా అనిపించింది? Worst direction ever. Yes. బాగాలేదు బ్రో అసలు. ఎందుకు దేని వల్ల డిసప్పాయింట్? బ్రో ఎలా ఉంది సార్? ఏం లేదు, స్టోరీ ఏం లేదు. ఒక్క నిమిషం బ్రో, ఏమైంది అసలు? ఏం లేదు నా స్టోరీ అసలు. ఏం లేదు, స్టోరీ ఏం లేదు. ఒక్క నిమిషం బ్రో, ఏమైంది అసలు? ఏం లేదు నా స్టోరీ అసలు. సినిమా పాలిటిక్స్ గురించి ఉంది, కంప్లీట్ పాలిటిక్స్ గురించి ఉంది. కంపల్సరీ అందరు చూడాల్సిన సినిమా 100%. సూపర్ సూపర్ సూపర్. రామ్ చరణ్ ఎలివేషన్ సూపర్. సూపర్ చాలా బాగుంది. ఎలా ఉంది సార్ మూవీ? భయ ఎలా అనిపించింది? బాగుంది బాగుంది బ్రో. చెప్పంటారా ఎలా ఉంది మేడం? భయ మ్యామ్ ఎలా అనిపించింది? బాగుంది, బాగానే ఉందన్న. పెద్దగా ఏం లేదు. భయ ఎలా అనిపించింది? బాగుందన్న సినిమా, చాలా బాగుంది. సూపర్ 100. బ్రదర్ ఎలా ఉంది బ్రదర్? బ్రో బాగుంది. అన్న చాలా బాగుంది అన్న, సూపర్ ఉంది అన్న. యాక్షన్, పొలిటికల్ యాక్షన్ సూపర్ ఉంది. మెసేజ్ సూపర్, మస్తు మెసేజ్ ఉంది. సూపర్ ఉంది అన్న, మంచి కంటెంట్. చాలా బాగుంది. యాజ్ ఏ రామ్ చరణ్ ఫ్యాన్ అనే కాదు, రియల్ లైఫ్ స్టోరీనే మూవీ కానీ చూపించారు శంకర్ అనేది, అది మనం చూడొచ్చు. అండ్ శంకర్ ట్రేడ్ మార్క్ ఉన్న సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అది యాజ్ ఏ జెన్యూన్ రివ్యూ ఎవరైనా ఇవ్వగలరు. శంకర్ ట్రేడ్ మార్క్ సాంగ్స్లో చూపించాడు. ఒక సాంగ్ ఏదో లేదంటున్నారు ఏంటి? హైరానా సాంగ్ లేదు. అది 70 కోట్లు పెట్టి తీశారు కదా పాట. ఏమో బ్రో, సమ్ కంటెంట్ ప్రకారం తీయలేకపోవచ్చు. అది మనం కూడా జెన్యూన్ చేసుకోవాలి. 20 నిమిషాలే బాగుంది, మిగతా టైంలో డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్ అంటున్నారు. అఫ్ కోర్స్ బ్రో, ఫ్యాన్స్ అందరికీ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ చాలా హైప్ ఇచ్చుకుంటారు సినిమా బాగుంటుందని. బట్ యాజ్ ఎ నేను ఒక ఫ్యాన్గా, రామ్ చరణ్ ఫ్యాన్గా నేను వచ్చి చూస్తున్నాను. కంటెంట్ పరంగా అయితే మూవీ ఓకేనా. డిసప్పాయింట్మెంట్ అనేది అందరికీ ఉంటుంది. ఒక ఫ్యాన్గా నా స్టార్ హీరో అక్కడ ఉండాలనుకుంటారు ఎవడైనా. బట్ అక్కడ వరకు ట్రేడ్ మార్క్ లేకపోయినా కూడా ఐ కెన్ గివ్ ఏ జెన్యూన్ రివ్యూ. మూవీ ఈజ్ నైస్, డోంట్ స్పాయిల్. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్ యాజ్ ఎ ఫ్యాన్.